त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఇప్పుడు డిసెంబర్ 24వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ప్రధానంగా ఈ వారంలో పండుగల విషయాలు చూస్తే మనకి ఇవాళ హనుమద్ వ్రతం, మరి మంగళవారం నాడు దత్త జయంతి, ఇవి చాలా విశేషమైన పర్వాలు. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి భగవానుడు చెప్పాడు అంటే దానికి కారణం ఏదో ఉంటుందనుకోవాలి. ఈ మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది, మరి సుబ్రహ్మణ్య షష్ఠి, మరి హనుమద్ వ్రతం, తర్వాత దత్త జయంతి, ఇలాంటి విశేషమైన పర్వాలన్నీ కూడా ఇక్కడే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా విశేషమైన పర్వాలు. దత్త జయంతి భగవానుడు అత్రేయన్సుల్ని అనుగ్రహించి విష్ణు స్వరూపంగా ఆయన అవతరించినటువంటి విశేషమైన యోగ గురువుగా అవతరించినటువంటి అవతారం. దత్తుడిని ఆరాధిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం వస్తుంది, చాలా చక్కని విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక ఇప్పుడు ఇవాళ మనకున్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. 24 డిసెంబర్ ఆదివారం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ద్వాదశి ఉదయం 6:33 వరకు ఉంది. ఈ రోజున ఏష్యంగా త్రయోదశి తిథి వచ్చింది. తెల్లవారితే సోమవారం అనగా 5:29 వరకు ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం ఈ రోజున రాత్రి 9:44 వరకు ఉంది. మరి వర్జ్యం ఉదయం 9:55 నుంచి 11:42 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:23 నుంచి 8:57 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల దగ్గర నుంచి 4:44 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:30 సమయం అనుకూలంగా ఉంది. ఈ వారంలో గ్రహచారం చూస్తే శుక్రుడు ఆయన మార్పు తీసుకున్నారు. 25వ తారీఖు నాడు తులలోంచి వృశ్చికంలోకి వస్తారు. కుజుడు తులలోనే ఉంటాడు. మరి ఆయన 27వ తారీఖు నాడు ధనస్సులోకి వచ్చే అవకాశం ఉంది. రవి బుధులు ఇద్దరు కూడా ధనస్సులోనే ఉంటారు. శని కుంభం, రాహువు మీనం, గురువు మేషంలో ఉంటారు. తులలో కన్యలో కేతు ఉంటాడు. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మరి ఇప్పుడు రాబోయే వారం రోజుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞాపన. సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే అందరూ కలిసి ఎదుర్కొంటే ఆ సమస్యలను దూరం వెళ్తాయి. ప్రస్తుతం కరోనా అనేది మళ్ళీ విజృంభించబోతోంది. గతంలో 3 సార్లు కరోనా వచ్చి ప్రజల యొక్క జీవన శైలిని అతలాకుతలం చేసింది. మరి ఆ సందర్భాల్లో వివిధమైనటువంటి ప్రయత్నాల్లో మరి రోగనిరోధక శక్తి మరి ముందుగానే మనకి పెరగడం కోసం చెప్పేసి అందరం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరి రక్షణ వాళ్ళు తీసుకోవాలి. గత కరోనాలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా దేహాలు బాగా బలహీనంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. తప్పనిసరిగా అందరూ కూడా మరి ప్రాణాయామం అనేది బాగా ఆశ్రయించండి. ప్రాణాయామం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆయుర్వేదం వాళ్ళు ఉసిరి పచ్చడి తింటే కనుక రోజు దాని మూలంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్తూ ఉంటారు. దాని బదులుగా చ్యవనప్రాశ తినడం కానీ, అలాగే మరి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి సైన్స్ ప్రకారంగా అందరూ చెప్తూ ఉంటారు. బ్యాక్టీరియా శరీరంలో పెరగకుండా ఉండడానికి త్వరగా వేడి నీళ్ళ యొక్క సేవనం కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎవరి రక్షణ వాళ్ళు తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మీరు బాగుంటూ మీరు ఇతరులకు కూడా సహాయం చేసే అవకాశం వస్తుంది. ఎంతటి పెద్ద సమస్యనైనా సరే సమాజం ఎదుర్కొనే అవకాశం వస్తుంది. మరి టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా ప్రతిదీ సీరియస్ తీసుకోకుండా ఆరోగ్య విషయాలు సమస్యలు వచ్చాక అందరూ ఏడ్చారు. వాళ్ళు ఏడుస్తుంటే కాలం బాగుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రోగాలు తెచ్చుకుని ప్రాణం పోతున్నప్పుడు
వాళ్ళని చూసి జాలిపడే పరిస్థితి సొసైటీని క్రియేట్ చేస్తున్నారు. అలా వద్దు. ఈసారి అందరం తగు జాగ్రత్తగా ఉంటూ ప్రయాణాలు చేద్దాం. కరోనాను ఎదుర్కొందాం. కరోనాను ఎదుర్కొంటే ఎవరూ మనం చూసి జాలిపడేలాగా కాకుండా మన రక్షణలో మనం ఉండి అందరికీ మనం ఆదర్శమయ్యేలాగా ప్రయత్నం చేయండి. గత కరోనా సమయాల్లో మీరు మనకి పేపర్ కవరేజ్ కూడా చూసే ఉంటారు. హోమియో మెడిసిన్ ద్వారా ముందు జాగ్రత్త చర్యలతో వాళ్ళు బాగా కవర్ చేశారు మొత్తం అంతా అని. మీరందరూ కూడా మీ దగ్గరలో నుండి హోమియో డాక్టర్లని ఇప్పుడు ప్రస్తుతం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది ముందు జాగ్రత్త చర్యగా. మరి ఇతరమైనటువంటి డాక్టర్లు చేయలేదా అంటే చేశారు. మరి చాలా సర్వీసెస్ చేసి రెండో కరోనాకి మూడో కరోనాకి ఇంకా గొప్పదైనటువంటి సేవ చేసినటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. మొట్టమొదటి కూడా మొదటి కరోనా దగ్గర నుంచి కూడా ఉన్నారు. అయితే ఎస్పెషల్లీ మన వాళ్ళు పేపర్ కవరేజీలో మనం చూసాం, టీవీ మీడియా కవరేజీల్లో గుజరాత్లో వాళ్ళు హోమియో మెడిసిన్ ద్వారా చాలామందికి వైద్యం చేశారు, చాలామందికి రోగనిరోధక శక్తిని పెరిగేలాగా చేశారు. గుడివాడ హోమియో కాలేజీ వాళ్ళు సుమారు 10,000 మందికి చేశారు. ఇట్లాంటివన్నీ మనం చూసాం. కాబట్టి అవేర్నెస్ పెంచుకోండి. మీరు ఆ హోమియో డాక్టర్లను ఫాలోఅప్ చేయండి ముందు జాగ్రత్త చర్యగా. లేదు మన డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, ముందు జాగ్రత్త చర్యలుగా ఏం చేయాలనే విషయాలు తెలుసుకోండి. తెలుసుకుని ఈ సమస్యని సామాజిక సమస్య, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు నష్టం కాదు, మీ పక్క వాళ్ళకు కూడా నష్టం వచ్చేటువంటి అనారోగ్య సమస్య ఇది. ఇటువంటిది మనం అందరం కలిసి జాగ్రత్తగా ఉంటూ సమాయత్తపడి మనం బాగుంటూ మన చుట్టూ సమాజాన్ని బాగుండేలా చేసి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎవరైతే కొంచెం వికృతంగా పిచ్చి చేష్టలు తిరుగుతూ ఉంటారో వాళ్ళు సమాజానికి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇబ్బందిని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మాస్కులు ధరించండి, వైద్యుల సేవలు తీసుకోండి. ఎవరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారో అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి పైనుంచి మనకి అందరికీ కూడా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా చక్కగా మనకు నోటీసులు వచ్చినాయి టీవీల ద్వారా, పేపర్ల ద్వారా. వాటినన్నింటినీ కూడా అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటూ మీ చుట్టూ సమాజాన్ని కూడా జాగ్రత్తగా ఉండేలా చేస్తూ కరోనాని ఎదిరిస్తారు, ధైర్యంగా ఈసారి దాటేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ ఈ వారం గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ప్రతి పని కూడా చాలా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అడ్డంకులను క్రియేట్ చేసేటువంటి అష్టమ కుజుడు కూడా వెళ్ళిపోతున్నాడు. సానుకూలత పెరుగుతోంది. అనుకూలమైన ఫలితాలు బాగా వస్తాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు బాగా సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు, పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు బాగా వింటారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో మంచి సూచనలు, సలహాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి కార్యక్రమాలు, మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. గత సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోవడంలో కృతకృత్యులవుతారు. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి లాభదాయకంగా మార్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. రుణ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. అందరికీ కూడా మీరు మంచి సలహాదారులుగా మారే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనే అవకాశం ఉంది. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం వస్తుంది. వృషభ రాశి. వ్యయంలో ఉన్నటువంటి గురువు, అలాగే ప్రస్తుతం కుజ, రవి, శుక్రుల యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు. మీరు ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరి విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ వర్కర్స్ మీద ఆధారపడి చేసే పనులన్నీ కూడా మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి. అధికారులు కూడా ఒత్తిడిని క్రియేట్ చేసే అవకాశం ఉంది. స్థానజలన ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు సరిగ్గా సాగవు. అనుకోని సమస్యలు కూడా వచ్చి పడే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహారాధన చేసుకోవడం మంచిది. రవి, కుజ, శుక్ర, గురు సంచారం బాగలేదు కాబట్టి ప్రధానంగా ఆ 4 గ్రహాలకైనా సరే శాంతి చేసుకోవడం చాలా అవసరం. ఉద్యోగ విధి నిర్వహణ, కుటుంబ పోషణ వీటికి బ్యాలెన్స్ అవ్వదు. ఆర్థిక లావాదేవీలు సరిగా ఉండవు. గత రుణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొత్త రుణాలు అవసరానికి తగిన విధంగా లభించే అవకాశం ఉండదు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు గురుబలం లేదు కాబట్టి అనుకూలం తక్కువ. రైతులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రధానంగా మరి మీరు విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వృషభ రాశి వాళ్ళకి కొంచెం సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి.
అనుకూల స్థితి ఓ పక్కన పెరుగుతోంది, ప్రతికూల వాతావరణం కూడా పక్కన పెరుగుతోంది. ఇప్పటిదాకా నడిచిన తీరు వేరు, ఇప్పుడు నడవబోయే తీరు వేరు. షష్ఠ శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి రవికుజులు వీళ్ళు ఈ వారంలో ఇబ్బందులకి శ్రీకారం చుడుతున్నారు. రవి కుజ శుక్రులకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా మీరు ప్రధానంగా ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవడం, సమయ పాలనతో ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అలాంటి ఇతర వ్యవహారాలని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య సమస్యలు పాతవి తిరగబెట్టే అవకాశం వస్తుంది. సామాజికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో మీరు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త ఆరోగ్య విషయంలో ఉంచాలి. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఏదైనా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పనులు వేగంగా సాగవు. రుణ సౌకర్యాలు అవసరానికి తగ్గట్టుగా దొరకవు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం తక్కువ. షేరు వ్యాపారులకు కూడా అనుకూలం తక్కువ. ఈ వారం అంతా కూడా కొత్త కొత్త సమస్యలకి శ్రీకారం పడుతుంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు మీకు పనులు వెనక్కి సాగే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన ప్రణాళికలకి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రధానంగా ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సూర్య భగవానికి నమస్కారం చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. చాలా అద్భుతమైనటువంటి కాలం. సమస్యాత్మకంగా అష్టమశని కనబడుతున్నప్పటికీ చక్రం తిప్పి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ సౌకర్యం చేకూరుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పాత వ్యవహారాలకి చక్కనైనటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మీకు సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. షేరు వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు సత్ఫలితాలు ఉంటాయి. రైతులకు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో పనులు వేగమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమస్యలు తీరే మార్గాలు కనబడతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ బాగా ఉంటుంది. అష్టమశని సంచార దోషం తగ్గడానికి రోజు రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. సమస్యల్ని ముందుగా కనుక్కొని వాటిని నియంత్రించుకునే విషయంలో, సరిచేసుకునే ప్రయత్నంలో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. కొంచెం మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కొన్ని పనులు అనుకూలం, కొన్ని పనులు ప్రతికూలంగా నడుస్తాయి. మీరు ప్రధానంగా ఓర్పు, సహనం ప్రదర్శించాలి. ఎక్కువగా ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరిగా ఉండవద్దు. ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు. మరి ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా మీరు కూలంకషంగా పరిశీలించాక నిర్ణయాలు తీసుకోండి. రుణాలు తీర్చేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తీర్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త రుణాలు ఈ వారంలో చేయకుండా ఉంటే మంచిది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. వ్యాపారస్తులకు మంచి తెలివితేటలు ప్రదర్శించేందుకు అనుకూలమైన సమయం వస్తుంది. అధికారులు బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ప్రోత్సాహంతో మీరు చాలా పనులు సానుకూలం చేసుకుంటారు. ప్రతి పని ఆలస్యం అవుతుంది, సానుకూలంగా అవుతుంది. మరి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మీకు భవిష్యత్తు ఆశ చిగురించేదిగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో మీకు మంచి మార్గాలు కనబడతాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. మీ పనుల్లో ఇతరుల యొక్క ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. శని సంచార దోషం తగ్గడానికి రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దగ్గర రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. మీకు చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఇక్కడ అర్ధాష్టమంలో రవికుజులు, తృతీయంలో శుక్రుడు, అష్టమంలో గురువు వీళ్ళందరూ కూడా అనుకూలించే గ్రహాలు కాదు. రాహుకేతులు ఇప్పటికే ఇబ్బందిగా ఉన్నారు. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. గ్రహాల యొక్క విషయంలో వాహనం ప్రయాణానికి సంబంధించి కుజ శుక్రుల యొక్క అనుకూలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, గృహ సంబంధమైన రిపేర్లు, గృహోపకరణాలు, వస్తువుల యొక్క కొనుగోలు, అమ్మకాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవ్వవు.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి తక్కువ, ఇతరుల యొక్క సహాయ సహకారాలు తక్కువ, మిత భాషణ పాటించాలి, ఓర్పుగా ఉండాలి, నేర్పుగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడమే కాకుండా మీ వ్యవహారాల్లో ఇతరుల యొక్క ప్రమేయానికి అవకాశం ఇవ్వకూడదు. బంధుమిత్రులు రాకపోకల్లో మీరు చాలా మౌనంగా ఉండడం మంచిది. మిత భాషణ, మౌన సంభాషణ మీకు భవిష్యత్తుకి మంచివి. అలాగే కొన్ని సందర్భాల్లో మీ ప్రవర్తన మీకే భవిష్యత్తు మీద భయాన్ని సృష్టించేదిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవకాశం ఉంటే కనుక రవి, కుజ, శుక్ర గురువుల యొక్క సంచార అనుకూలం లేదు కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ, నవగ్రహ శాంతి చేయించుకోవడం కానీ మంచిది. విదేశీ నివాస ప్రయత్నాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. కోర్టు వ్యవహారాలు సరిగా సాగవు. షేరు వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించాక నిర్ణయాలు తీసుకుంటే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు లభించే అవకాశం ఉంది. తులారాశి. అద్భుతమైన కాలం. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఒక్కసారిగా గ్రహచారంలో మంచి మార్పులు వచ్చినాయి. షేరు వ్యాపారులు మంచి ఫలితాలు తీసుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు మంచి ఫలితాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలకు సంబంధించి మంచి సూచనలు, సలహాలు అందుతాయి. విద్యార్థులకు, రైతులకు గురుబలం కారణంగా మంచి ఫలితాలు అందుతాయి. అన్ని కార్యక్రమాల్లో వీలైనంత వరకు యావరేజ్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కానీ నెగిటివ్ రిజల్ట్స్ అసలు రావు. ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తృతీయంలో ఉన్న రవికుజులు షేర్ వ్యాపారులకు మంచి ఆలోచన ఇస్తారు. ఇతర వ్యాపారులకు మంచి ఆలోచన ఇస్తారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మీ పై అధికారులు, మీ కింద పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. ద్వితీయంలో శుక్రుడు, సప్తమంలో గురువు అనుకూలం ప్రభావం చేత కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయండి, ఇంకా సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం తప్పింది. జన్మంలోంచి రవికుజులు తప్పుకోవడం కారణంగా మీకు మళ్ళీ సానుకూల స్థితి పెరుగుతోంది. జన్మంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు అనుకూలిస్తారు. అసలు ఏ విధమైనటువంటి భయాందోళనకి అవకాశం ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. గత రుణాలకి మళ్ళీ సమస్యలు తీర్చుకునేందుకు వీలుగా మార్గాలు కనబడతాయి. కొత్త రుణాలు అవసరానికి తగ్గట్టుగా దొరుకుతాయి. కుటుంబ విషయాల్లో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కుటుంబంలోని పెద్దలు, పిల్లలు కూడా మీకు మళ్ళీ స్నేహపూర్వకమైన పరిస్థితిని అందిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు సత్ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార అన్ని విషయాలను కూడా ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తారు. అన్ని సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడం కృతకృత్యులు అవుతారు. మీకు ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రదోషకాలంలో దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. ప్రధానంగా ఇప్పుడు గ్రహచారం బాగుంది కాబట్టి ఓర్పుగా ఉంటూ చాలా చక్కగా ఆలోచన చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేసుకుంటూ ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే మీరు చాలా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ధనురాశి. బుద్ధిమాంద్యం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లోంచి ఆలోచనలు వేరే కార్యక్రమాల మీదకి వెళ్తాయి. స్థిర బుద్ధి తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించకపోతే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం తోడయ్యే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలు జోలికి వెళ్ళొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. గ్రహచారంలో రవికుజుల యొక్క ప్రధానమైనటువంటి వ్యతిరేకత మరి మీకు ప్రస్తుతం కేతువు, శని, గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. ఒంటరిగా వాహన ప్రయాణాలు చేయొద్దు. మీరు కారు డ్రైవ్ చేసేటప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వేలంలో ఉన్నాడు కాబట్టి వాహనాలు తరచుగా రిపేర్ని ఇచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొన్నిసార్లు ఉంటూ ఉంటుంది, కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా స్నేహితులు కానీ, మీ పై అధికారులు కానీ, మీ తోటి వాళ్ళు కానీ కొన్నిసార్లు సహకారం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రవి, కుజ, బుధ, శుక్రులకి శాంతి చేయించుకోవడం మంచిది. మీ మానసిక వ్యవస్థ కొంచెం చాంచల్యంగా ఉండడం కాకుండా ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశం వస్తుంది. మకర రాశి. వ్యయంలో గ్రహాలు పెరుగుతున్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. వీలైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మకర రాశి వాళ్ళకి వ్యయ గ్రహాలు 3 రవి, కుజ, బుధులు చేరారు.
దాంతోపాటు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి యావరేజ్గా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కొత్తగా విశేషమైన నష్టాలు వచ్చే అవకాశం ఉండదు. పాత సమస్యలకు కూడా కొన్నిసార్లు పరిష్కారం లభిస్తుంది. కొన్నిసార్లు మీరు పరిష్కార మార్గం కోసం చేసే ప్రయత్నాలు దూరం అవుతూ ఉంటాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా లిమిటెడ్గా మాట్లాడుతూ పరిస్థితులను గమనించుకుంటూ మాట్లాడితే చాలా ఉత్తమంగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి. శుభకార్య ప్రయత్నాల్లో పనులు వేగం అవుతాయి. శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి, గురువు కూడా బాగున్నాడు కాబట్టి కుటుంబ సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళకి లాభదాయకంగానే ఈ వారం క్లోజ్ అవుతుంది. అలాగే ఈ వారంలో కొత్త వ్యవహారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. రవికుజ బుధులకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. మీరు అవకాశం పురస్కరించుకుని రోజు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుంభరాశి. చాలా అద్భుతమైన కాలం. అయితే కుంభరాశి వాళ్ళకి మళ్ళీ క్రమంలో 1 by 1 రాబోయే 15-20 రోజుల్లో వ్యయంలోకి గ్రహాలు సంచారం ప్రారంభమవుతాయి. అప్పుడు మళ్ళీ సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. మీరు ఏదైనా సరే కొంచెం దీర్ఘకాలికంగా చేసిన పనులు ఉంటే వాటిని ఇప్పుడు ఈ 20 రోజుల్లో ఎక్కువగా వేగంగా పనులు చేసి పూర్తి చేసుకోండి. మీ పనులన్నీ ఆలస్యం అవుతాయి, కానీ మీరు వేగంగా చేయడానికి వీలుగా కనీసం ప్రయత్నం చేస్తే అది సక్సెస్ని ఇస్తుంది. అలాగే కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో బాగుంటుంది, వ్యాపార విషయంలో కూడా బాగుంటుంది. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గత సమస్యలు ఏమైనా ఉంటే ఈ ఉద్యోగం, వ్యాపారం విషయంగా వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా ఈ 20 రోజుల్లో పనులు వేగంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. 20 రోజులు దాటాక ఖచ్చితంగా వన్స్ రవి వ్యయంలోకి వస్తాడు, బుధుడు వ్యయంలోకి వస్తాడు, కుజుడు వ్యయంలోకి వస్తాడు. అక్కడి నుంచి ఒక 3 నెలల పాటు పనులు సాగనీయకుండా చేస్తారు. ఇలాగ శుక్రుడు కూడా వ్యయంలోకి వస్తాడు. 4 గ్రహాలు రాబోయే కాలంలో వ్యయంలో సంచారం చేస్తాయి. ఆటోమేటిక్గా జనవరి 15 తర్వాత మళ్ళీ మార్చి 15 వరకు పనులు సారగ్గా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువగా ఇండస్ట్రీ చేయండి, గత సమస్యలు పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఈ వారం గ్రహచారం బాగుంది కదా అని చెప్పేసి మీరు పనులన్నీ సరిగ్గా చేసుకోక, పెండింగ్ వర్క్లు సరిగ్గా చేసుకోక, ఫ్యూచర్ ప్లానింగ్స్కి సంబంధించిన వర్క్లు ఎక్కువగా చేయకుండా ఉంటే ఫ్యూచర్లో ఆ వ్యయ గ్రహాలు జన్మంలో రవికుజులు సంచారించేటప్పుడు మీ పనులు భ్రష్టై చాలా చింతించే అవకాశం వస్తుంది. అటువంటి అవకాశం ఇవ్వద్దు. మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోండి. తద్వారా మీరు విజయాలు సాధించే అవకాశం వస్తుంది. జన్మ శని సంచార దోషం తగ్గడం కోసం ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోష కాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మీనరాశి. రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉంది. షేర్ వ్యాపారులకు బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు మంచి సలహాలు సూచనలు ఉంటాయి, ఉద్యోగస్తులకు మంచి సలహాలు సూచనలు ఉంటాయి. ప్రస్తుతం గురుబలం అలాగే శుక్ర బుధ రవి కుజులు అనుకూలంగా ఉన్న కారణంగా విజయాలు బాగా సాధించే అవకాశం ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఈ వారంలో విజయ పరంపర బాగా సాగుతుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలు, సాంఘిక కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వారికి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలపై, కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి గురు శుక్రులకు సంచార ప్రభావం చేత మంచి సూచనలు, సలహాలు ఇచ్చి మంచి గౌరవాన్ని పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుండి, రుణ సౌకర్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రాహుకేతులు బాగాలేని కారణంగా మధ్య చిన్న చికాకులు వచ్చినా వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటారు. అవకాశం కుదిరితే శని రాహుకేతులకు ఒకసారి శాంతి చేయించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.